గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజైతే బేబీ క్యారెట్ నెక్స్ట్ ఆలూ ఫ్రై అనమాట. సరేనా, ఏంటంటే టమాటా పప్పు కూడా చేస్తాం, బాగుంటుంది. సరేనా, చూసారా టమాటా పప్పు ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ కూడా ఆలూ ఫ్రై, దాన్ని అంటారు బేబీ క్యారెట్ ఫ్రై అనమాట. టమాటా పప్పును ఈ ఫ్రై కాంబినేషన్ అండి, ఉంటుంది. చాలా ఈజీ వంట అనేది. ఎప్పుడు కష్టం అనుకోకండి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇష్టంగా చేయండి. బతకడం కాదండి, ఇష్టంగా చేయండి. ఏ వంట అయినా పర్ఫెక్ట్గా వస్తుంది. టమాటా పప్పు ఏముందండి, 3 టమాటాలు కట్ చేస్తాం, ఆనియన్ ఒకటి రెండు ఒకటి వేస్తాం, ఒక చిన్న గడ్డ పప్పు వేస్తాం, కలుగుతాం, పచ్చిమిర్చి వేస్తాము, కుక్కర్లో పెడతాం. తర్వాత పప్పు ఉడికిన తర్వాత తాలింపు వేసేస్తాం. కరివేపాకు, ఎండుమిర్చి, కారం, పసుపు, నెక్స్ట్ గార్లిక్, కర్రీ వేసేసి తాలింపు వేస్తాం. తాలింపు వేసి కొంచెం ఉడికితే బాగుంటుంది, టేస్ట్ మంచిగా వస్తుంది అన్నమాట. సరేనా, ఇది కూడా అంతే, చిన్న చిన్న ముక్కల కింద క్యారెట్ను ఆలు కట్ చేసుకుంటాం అనమాట. కట్ చేసిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకుని వీటిని వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుంటే అదే ఉడికిపోతుంది, మంచి ఫ్రై అయిపోతుంది. సరేనా, మార్నింగ్ గైస్. ఇదనమాట ఈరోజు వంట. ట్యూస్డే, కార్తీక మాసంలో ట్యూస్డే రోజు చేసిన వంట అనమాట. నిన్నైతే ఫాస్టింగ్, మండే టెంపుల్కి వెళ్ళి తిన్నాను అనమాట.